న్యాయాధిపతులు గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుంటాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలోనున్న వాగులను, గృహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోను, వాగులలోను, గృహలలోను, దుర్గములను తమకు సిద్ధపరచుకున్నారట. దేవుడు వారిని ఎవరికి అప్పగించారటండి? మిద్యానీయులకు అప్పగించాడట. ఎవరికి? మిద్యానీయులకి అప్పగించాడు. చూడండి, ఆ మిద్యానీయులు అనే పదానికి అర్థం ఏంటంటే కలహము అని అర్థం అంట. ఏంటంట? కలహము అని అర్థం తీసుకుని వస్తూ ఉంది. అసలు ఈ మిద్యానీయులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, వాడి దగ్గర నుంచి ఈ మిద్యానీయులు అనే పదము వచ్చింది. ఈ మిద్యానీయులు పేరు యొక్క అర్థం ఏంటంటే కలహము అని అర్థం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా వాక్య పరిశీలన చేస్తే కనుక, అబ్రహాము చూడండి, కేతురా వలన పుట్టినటువంటి కుమారుడే ఈ మిద్యాను. హల్లెలూయా. అయితే ఈ వ్యక్తులు యేసుక్రీస్తు అంటే సైన్యములకు అధిపతియగు యెహోవాకు లేదా ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఉండేవారు. అలాగే బాలాకును చూడండి, ఇశ్రాయేల్ యొక్క శపించడానికి తీసుకుని వచ్చినప్పుడు, బాలాకు తీసుకుని వచ్చినప్పుడు, బేలామును తీసుకుని వచ్చినప్పుడు వీరు కూడా ఇశ్రాయేల్ను శపించడానికి పూనుకున్నవారు ఈ మిద్యానీయులు. అయితే ఈ మిద్యానీయులు చేతికి ఎవరిని అప్పగించాడంటే ఈ ఇశ్రాయేలీల ప్రజల్ని దేవుడు అప్పగించాడట. ఇశ్రాయేలీల ప్రజలు ఎవరు అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క జనాంగంగా మనకు కనబడుతూ ఉంది. దేవుని యొక్క ప్రజలు లేదంటే దేవుని యొక్క జనాంగము ఈ ఇశ్రాయేలీల ప్రజలు. వీరు దేవునికి అనుకూలమైనటువంటి స్థితిలో లేరట. ఎలా ఉన్నారు? దేవునికి అనుకూలమైనటువంటి స్థితిలో లేరు. చూడండి, 7 ఏండ్లు చూడండి, ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. దేవుని ప్రజలు యథార్థంగా లేనందున దేవుడు 2020వ సంవత్సరంలో కరోనాను ఈ భూమి మీదకి రిలీజ్ చేశాడు. అదేవిధంగా కొన్ని పరిణామాలు, కొన్ని ప్రతికూలమైనటువంటి వాతావరణాలు, కొన్ని భూకంపాలు, లేదంటే అల్లర్లు, ఇదంతా కూడా ఎందుకు కలుగుతున్నాయి? క్రైస్తవులు ఎందుకు అంత బాధ అనుభవించడానికి కారణం ఏంటంటే వారు యేసుక్రీస్తు దృష్టికి అనుకూలంగా లేకపోవడమే. ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని దృష్టికి దోషులైనందున వారికి 7 ఏండ్లు శ్రమను దేవుడు అప్పగించినట్లుగా సుమారుగా 2-3 సంవత్సరాలు ఈ కరోనాతో ఎంతో బాధపడ్డారు ప్రజలు. దేవుడు అనుకూలమైనటువంటి స్థితిలో కొందరు లేకపోతే దేవుడు దానికి తగినటువంటి గుణపాఠాన్ని కూడా దేవుడు చెప్పాడు. ఇక్కడ మిద్యానీయులు కూడా జరిగింది, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు కూడా జరిగింది అదే. వారి చేతికి అప్పగించాడట. చూడండి, తర్వాత 3వ వచనం నుంచి కూడా మనం చదివితే, తరువాత మిద్యానీయులను, అమాలేకీయులను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి, ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. చూడండి, వారు విత్తనాలు వేశారు కానీ వారికి పంట లేదట. వారి పంటను నాశనం చేశారట.
మిడతల దండంతా చూడండి సైన్యము ఆ యొక్క మిద్యానీయులు వారిని తరిమారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా. చూడండి ఈరోజు మనం యథార్థంగా లేకపోవడాన్ని బట్టి మనం కొన్నటువంటి కొన్ని శ్రమలు, దేవుడు కొన్ని శ్రమలకు మనం అప్పగిస్తే, దేవుడు కొన్ని పరిణామాలు మన జీవితంలో విడుదల చేస్తే, దేవుడి రోజు నాకేం చేయలేదని యేసుక్రీస్తు ప్రభువును విడిచిపెట్టి దూరం అయిపోయినటువంటి క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇది ఎందుకు వచ్చిందో నా జీవితంలో, ఏదో ఒక సందర్భం నా జీవితంలో ఎదురవుతుంది, నా స్థితి ఎలా ఉంది కనుక, నేను ఎలా ఉన్నాను కనుక ఇదంతా కూడా నా జీవితంలో కలిగిందని వారు మారు మనస్సు పొందే, ఆలోచింపజేసే మారు మనస్సు పొందలేకపోతున్నారు, ఆలోచన చేయలేకపోతున్నారు. చూడండి, ఒకడి నడత వాడికి ఎలా కనబడుతుందట? ఎలా కనబడుతుందండి? ఒకడి నడత వాడికి మంచిగా కనబడుతుంది, యథార్థంగా కనబడుతుంది, న్యాయంగా కనబడుతుంది. కానీ అది వాక్య ప్రకారం చూస్తే వాడిలో ఎన్ని తప్పులు ఉన్నాయో బైబిల్ బయట పెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన నడత మనకి యథార్థంగా కనబడచ్చు. నేను ప్రార్థన చేయట్లేదు, దేవునికి అనుకూలంగా జీవించట్లేదు, అయినను దేవుని కృప ఉంది కదా అని మనం తలచచ్చు. అయితే పౌలు అంటున్నాడు, కృప ఉందని పాపం చేయొచ్చా? అట్లన రాదు అంటున్నాడు పౌలు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తున్నా, మన క్రియలను బట్టి మనుష్యుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. నువ్వు ప్రార్థన అనే జీవాన్ని విత్తితే నువ్వు జీవాన్ని కోస్తావు. నువ్వు పాపమును పంటను విత్తితే పాపమును పంటనే నువ్వు కోస్తావు. హల్లెలూయా. కనుక ఈరోజు క్రైస్తవులు అనబడిన వారు దేవుని దృష్టికి దోషులుగా కనబడకూడదు, కానీ దేవుని దృష్టికి యథార్థవంతులుగా కనబడాలి. దేవుని దృష్టికి మంచివారిగా మనం కనబడాలి. ఈరోజు మనుషుల దృష్టికి ఎలా కనబడుతున్నాం అనేది వేరే విషయం. మనుషులు మన గురించి, మన పైరూపాన్ని చూసి వారు లక్ష్య పెడతారు, వారు ఏదేదో అనుకోవచ్చు. కానీ దేవుడు నీ కోసం ఏమనుకుంటున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మన కోసం ఏమనుకుంటున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నీ కోసం ఏమనుకుంటున్నాడు, దేవుడు నీ కోసం నీ భర్త ఏమనుకుంటున్నాడో, నీ భార్య ఏమనుకుంటుందో, నీ పిల్లలు ఏమనుకుంటున్నారు, ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటున్నారో, సమాజం ఏమనుకుంటుందో అవసరం లేదు. కానీ దేవుడు నీ కోసం ఏమనుకుంటున్నాడనే మాత్రం చాలా అవసరమైంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన దావీదుని దేవుడు అంతరంగాన్ని చూశాడు. సమూయేలుతో దేవుడు అంటున్నాడు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని నేను లక్ష్య పెట్టును, యెహోవా అంతరంగమును లక్ష్య పెట్టును అంటున్నాడు. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆ హృదయము దేవుని దృష్టికి చూడండి దోషులైనందున అన్నట్లుగా దేవుని దృష్టికి నువ్వు ఒకవేళ అనుకూలమైనటువంటి స్థితిలో లేవేమో, దేవుని దృష్టికి ఒకవేళ అనుకూలమైనటువంటి స్థితిలో లేవేమో, దేవుని దృష్టికి ఒకవేళ సరైనటువంటి మార్గంలో లేవేమో, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు మరి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుని కృప ఇంకను మనల్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. దేవుని కృప ఇంకను మనల్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. స్టిల్ దేవుని కృప మనల్ని వెంటాడుతూనే ఉంది. 365 రోజులు 24x7 ప్రతిరోజు ప్రతి క్షణము దేవుని కృప నిన్ను వెంటాడుతూనే ఉంది. క్రీస్తు రక్తము నీ పాపాన్ని కడగాలని ఆ రక్తము నిన్ను వెంటాడుతూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే లోబడిన వాళ్ళని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాచి ఉన్నానని దేవుడు అంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇదే 11వ అధ్యాయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే చూడండి, 8వ వచనం ఒకసారి మనం చూద్దాం. 6వ అధ్యాయము 8వ వచనం కూడా ఒకసారి మనం చూద్దాం. యెహోవా ఇశ్రాయేలులకు మొర్రపెట్టగా 7 వచనం నుంచి చదువుదాం ఒకసారి. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా. చూడండి, ఏదైనా శ్రమ కలిగితే మాత్రం వీరేం చేస్తున్నారు? అప్పుడు తెలిసింది వీళ్ళకి దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సరైనటువంటి పద్ధతుల్లో మనం ఉపయోగించాలి. ఎలా ఉపయోగించాలి? సరైనటువంటి పద్ధతుల్లో జ్ఞానముతో మనం దేవుని ఆశీర్వాదాన్ని ఉపయోగించాలి. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడం మొదలు పెడితే ఆ ఆశీర్వాదాన్ని పట్టుకుని ఇచ్చినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి
వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పట్టుకుని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే మనకి శ్రమ తప్పదు. హల్లెలూయా. ఇష్టానుసారంగా మనం జీవిస్తే మనకి శ్రమ తప్పదు. ఇచ్చిన దేవుణ్ణి మనం విడిచిపెడుతున్నాం, ఇచ్చిన దానిని మనం పట్టుకుంటున్నాం. ఇచ్చిన దేవుణ్ణి మనం విడిచిపెడితే, ఇచ్చిన దానిని మనం పట్టుకుంటే అది మనకి శాపంగా మార్చబడుతుంది. అది మనకి, అందుకే దేనికి మనకి అతిశయ కారణం లేదు. హల్లెలూయా. ఒక ధనం ఉందా, ఆయన ఇచ్చిందే. ఒక ఆరోగ్యం ఉందా, ఆయన ఇచ్చిందే. ఒక అందం ఉందా, ఆయన ఇచ్చిందే. ఒక ఐశ్వర్యం ఉందా, ఆయన ఇచ్చిందే. ఏదైనా మన జీవితంలో ఉంది అంటే అది ఆయన ఇచ్చిందే. హల్లెలూయా. ఆయన ఇవ్వకుండా ఏది మన జీవితంలోనికి రాదు. ఉదాహరణ చెప్పాలంటే, ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అది నువ్వైనా ఈ సృష్టి అయినా. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు చూడండి, మిద్యానీయులు బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టగా, యెహోవా ఇశ్రాయేలుల యొద్దకు ప్రవక్తను ఒకని పంపెను. అతడి వారితో ఇలాగు ప్రకటించెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని, ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని, మీ దేవుడైన యెహోవాను నేనే. నివసించుచున్నారు. చూడండి, వారి దేవతలకు భయపడుకుడి అని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినలేదు. హల్లెలూయా. అప్పటికి ధర్మశాస్త్రం లేదు. అప్పటికేం లేదు, ధర్మశాస్త్రము ఇంకా రాయబడలేదు. హల్లెలూయా. అయితే దేవుడు ప్రవక్తల ద్వారా తమ ప్రజలతో మాట్లాడేవాడు. అప్పటికి మోషే కాలానికి ఇక్కడ మనం చూసుకుంటే గనక ఆ పదాజ్ఞలు రాయబడి ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పదాజ్ఞలు రాయబడి ఉన్నాయి. తర్వాత ఇదంతా కూడా ఆయా ప్రవక్తలు ఆయా రీతులుగా ప్రజలతో మాట్లాడేవారు. ఒక మాటలో చెప్పాలంటే, యెహోవా వాక్కు, యెహోవా ఆత్మ ఒక ప్రవక్త మీదకి దిగి వచ్చేది, దేవుని ప్రవచన విడుదలయ్యేది, మరలా యెహోవా ఆత్మ అతనిని విడిచిపెట్టి వెళ్ళిపోయేది. అటువంటి సందర్భంలో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు నా మాట వినలేదు. ఏమంటున్నాడు? ఈ స్థితికి కారణం ఏంటంటే, 7 సంవత్సరాలు మీరు శ్రమలో ఉండడానికి కలిగిన కారణం ఏంటంటే మీరు నా మాట వినలేదు. ఇక్కడ మనం చూస్తే కనుక మీరు నా మాట వినలేదు అనే దానికి ఇక్కడ మనం చూస్తే చాలామంది ఇప్పుడు దేవుని మాటలు ప్రవక్తలు ఏం చేశారంటే లేఖన భాగాలుగా ఈ పుస్తకాలు రాశారు. బైబిల్ అంతా కూడా 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలు మనం చదువుతున్నటువంటి సందర్భంలో, ఈ 66 పుస్తకాలు మనం చదువుతున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించే విధానం మనకు తెలుస్తుంది. దేవుడు మనల్ని హెచ్చరించే విధానం మనకు తెలుస్తుంది. దేవుడు మనల్ని ఏం చెయ్యాలో, ఏం తినాలో అనే విధానం తెలుస్తుంది. దేవుడు ఏం తినద్దన్నాడో అనే విధానం తెలుస్తుంది. దేవుడు ఎలా ఉండమన్నాడు అనే విధానం తెలుస్తుంది. అయితే ఈ చదవడం మాత్రమే కాదు, దాన్ని మన జీవితంలోనికి తీసుకురావాలి. అది మన జీవితంలో, ఆ ఫార్ములా అనేది మన జీవితంలో అప్లై చేయాలి. ఫార్ములా అనేది ఒక మ్యాథమెటిక్స్లో ఎంత ఇంపార్టెంటో, ఆ ఫార్ములా అనేది అక్కడ అప్లై చేయకపోతే ఆ సొల్యూషన్ అనేది సాల్వ్ అవ్వదు. ఆ యొక్క ఆన్సర్ అనేది, ఆ క్వశ్చన్ అనేది క్వశ్చన్గానే మిగిలిపోతుంది. మన జీవితంలో కూడా దేవుడిచ్చినటువంటి మాటలను మన జీవితంలో మనం అవలంబించకపోతే, మనం నడవకపోతే, మన జీవితం కూడా ఒక క్వశ్చన్ మార్క్గానే ఉండిపోతుంది. మన జీవితం కూడా ఒక శూన్యమైనటువంటి బ్రతుకుగానే మిగిలిపోతుంది, కానీ అది సార్థకం అవ్వదు. ఎప్పుడైతే నీ జీవితం సార్థకం అవ్వాలంటే నీవు దేవుడిచ్చినటువంటి లేఖన భాగాలు చదవాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, కానీ ధర్మశాస్త్రం ప్రకారం నడుచువారే దేవుని దృష్టికి నీతిమంతులట. ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు. ఇక్కడ ఏం చేశారు? ప్రవక్త మాట చెప్పాడు, వారు వినలేదు. ఆ చెవులకు వినడం ద్వారా వారు నీతిమంతులుగా మార్చబడరు. ప్రవక్త చెప్పినటువంటి మాటను వారు లక్ష్యం చేయాలి.
ప్రవక్త చెప్పినటువంటి మాటను వారు వినాలి. ఈరోజు వాక్యం చెప్తున్నటువంటి మాటను మీరు వినడమే కాదు, దాని ప్రకారం మన జీవితాల్లో మనం మార్చుకోవాలి. దాని ప్రకారం మనం ఎప్పుడైతే నడుస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవుడు ఒకవేళ నువ్వు యథార్థంగా ఉన్నావు, నువ్వు ప్రార్థన పూర్వకంగా ఉన్నావు, నీవు దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి స్థితిలోనే ఉన్నావు, అయినా శ్రమ కలిగిందా, అయినా ఇబ్బందులు కలిగాయా, అయితే దేవుడు ఆశీర్వాదానికి నిన్ను వారసులగుటకు ఒక అనుభవంలో నుంచి నిన్ను నడిపించబోతున్నాడని దానికి అర్థం. హల్లెలూయా. తొందరపడి మొన్న వచనాలు మనం చదువుకున్నాం. తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకోకూడదు. ఏం తీసుకోకూడదు? తొందరపాటు నిర్ణయాలు మనము తీసుకొనకూడదు. హల్లెలూయా. మొన్నటి దినాల్లో కూడా ఆ వచనాన్ని నేను చదివానండి. ఒకసారి ఆ మాటలు కూడా మనం చూస్తే బైబిల్లో తొందరపాటు నిర్ణయాలు అనేవి చాలామంది భక్తులు తీసుకుంటూ ఉంటారు. బైబిల్ కాదు, ఇప్పుడు చూడండి, యెర్మీయా గ్రంథం 41వ అధ్యాయం చూద్దాం ఒకసారి. యెర్మీయా గ్రంథం 41వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి చూద్దాం. చూడండి, యెర్మీయా గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. నేను మీకు చేసిన కీడును గురించి సంతాపముంది ఉన్నాను, మీరు తొందరపడక ఈ దేశములో కాపురమున్న ఎడల పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపింతును, పెళ్ళగింపక నాటెదను. మనం ఒకసారి చదువుకున్న ఈ వాక్యం ఇప్పుడు అక్టోబర్ మాసంలో అనుకుంటాను. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను మీకు చేసిన కీడుని గురించి సంతాపం పొంది ఉన్నాను, మీరు తొందరపడక ఈ దేశంలో కాపురం ఉన్న ఎడల. ఆ దేశంలో శ్రమ వచ్చింది, కరువు వచ్చింది, ఇబ్బందులు వచ్చాయి. ఆ దేశంలో ఎవరు ఇస్మాయిలు గెదల్యాను చంపేద్దామని అనుకుంటున్నాడట. ఆల్రెడీ చంపేశాడు, ఇశ్రాయేలు ప్రజల్ని చంపేశాడు. ఆ ఇస్మాయిలుకు భయపడి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాం నిశ్చయించుకున్నారు. అటువంటి సందర్భంలో దేవుని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు, మీరు తొందరపడక ఈ దేశంలోనే ఉండండి, మీరు ఆ దేశానికి వెళ్ళదు, అది ఐగుప్తు దేశం, శపించబడిన దేశం. ఆ దేశం నుంచి కదా మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తా, మరలా ఈ దేశంలో ఇబ్బందులు వచ్చాయని, కరువు వచ్చింది, కష్టం వచ్చిందని మీరు ఆ దేశం వెళ్ళిపోతున్నారు. తొందరపడొద్దు. ఈరోజు క్రైస్తవులు తొందరపాటు నిర్ణయాలు, ఈరోజు ఏదో జరిగిందని ఆత్మహత్యలు చేసుకోవడం తొందరపాటు నిర్ణయం, ఏదో అవుతుందని ఈరోజు తొందరపాటు నిర్ణయాలు, దేవుని విడిచిపెట్టే అనుభవాలు, ప్రార్థన చేయలేనటువంటి అనుభవాలు, తొందరపాటు నిర్ణయాలు. కానీ ప్రార్థన పూర్వకంగా ఏది మనం చేయాలో దేవుడు మనకు బయలుపరుస్తాడు. ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యమే నీకు దీపము గనక, ఈ వాక్యము సరైనటువంటి మార్గములో నీ మార్గమునకు అది ఏమై ఉంది, నీ త్రోవకు వెలుగై ఉంది. కనుక దేవుడు నువ్వు నడవలసిన త్రోవను ఆయన నీకు నేర్పిస్తాడు, నువ్వు నడవలసిన త్రోవలు ఆయన నడిపిస్తాడు. కానీ నువ్వేం చేయకూడదు? తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన, జ్ఞానము, ఇదంతా కూడా దేవుడు మనకిస్తాడు. తొందరపడక ప్రశాంతమైన వాతావరణంలో దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి, ప్రభువా నేనేం చేయాలి, ఇది కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, నిందలు వచ్చాను, అవమానాలు వచ్చాయి, ఇదేం చేయాలి ప్రభువా అంటే ఖచ్చితంగా దేవుడు తన దర్శనము ద్వారా, తన వాక్కు ద్వారా, తన ప్రవక్తల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. కనుక మన క్రైస్తవులు అనబడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక్కడ దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. మిద్యానుల బాధ నుండి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తను పంపెను, అతడు వారితో ఇలాగ ప్రకటించెను. చూడండి, ఇక్కడ వారు వినకపోయిరి. దేవుని మాట ఏం చేశారు? వారు వినలేదు. దేవుని మాట వారు ఏం చేశారు? దేవుని మాట వారు ఏం చేశారండి? వారు వినలేదు. హల్లెలూయా. వినలేదు కాబట్టే ఈ శ్రమ, వినలేదు కాబట్టే ఇబ్బంది, వినలేదు కాబట్టే ఇటువంటి దుస్థితి. ఎక్కడైనా ఒక దొంగ ఏం పట్టుకెళ్తాడు? బంగారం పట్టుకెళ్తాడు, అలాగే వెండిని, వజ్రాలను, వైడూర్యాలను పట్టుకెళ్ళిపోతాడు. అంటే కుటుంబంలో, ఇంటిలో విలువైనటువంటి వస్తువులను పట్టుకెళ్తాడు. కానీ
ఒక వ్యక్తి అట ఎక్కడి నుంచి, యోదయ బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి, లూకాసు వర్తమానం 22 చూద్దాం ఒకసారి, 10:22లో. లూకాసు వర్తమానము 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునికి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. చూడండి, ఆ దొంగలు ఏం దోచుకున్నారటండి? ఇక్కడ బట్టలు దోచుకున్నారట. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నాడు? యెరూషలేము అనే దేవుని రాజ్యం. యెరూషలేము దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుడి రాజ్యానికి సాదృశ్యంగా ఉంది, దైవ సన్నిధికి సాదృశ్యంగా ఉంది. ఈ దైవ సన్నిధి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు? యెరికో పట్టణం. యెరికో పట్టణము శపించబడినటువంటి పట్టణం. ఈ యెరికో పట్టణానికి ప్రయాణం చేస్తున్నాడట. ఇతనికి తెలియదా? ఆ మాత్రం జ్ఞానం లేదా? నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను? ఇంకా యెరికో పట్టణం నుంచి ఎక్కడికి రావాలి? యెరూషలేముకు రావాలి, యోదా బెత్లెహేముకు రావాలి. కానీ ఈ వ్యక్తి మాత్రం యెరూషలేము నుంచి ఎక్కడికి? యెరికో పట్టణానికి ప్రయాణం చేస్తుంటే దొంగలు బంగారం దొంగలించలేదు, వజ్రాలు వైడూర్యాలు విలువైన వస్తువులు దొంగలించలేదు, కానీ తన బట్టలు దొంగలించారు. అవే రక్షణ వస్త్రాలు. నువ్వు ఈరోజు దేవుని మాట వినకపోతే నువ్వేం దొంగలించబడుతుంది? నీకు రక్షణ వస్త్రం దొంగలించబడుతుంది. హల్లెలూయా. అపవాది గర్జించు సింహం వలె వారిని ఎవరిని మృంగుదునా అని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో పౌలు అంటున్నటువంటి మాట, ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచును గనుక సింహాల నోటి నుండి నేను తప్పించబడుతుంది. ఏమంటున్నాడు పౌలు? ప్రభువు నా ప్రక్క నుండి నన్ను బలపరిచును గనుక సింహాల నోటి నుండి నేను తప్పించబడ్డాను. ఈరోజు అపవాది నుంచి నువ్వు తప్పించబడాలంటే, అపవాది ఉత్సుల నుంచి నువ్వు తప్పించబడాలంటే నీవు ప్రభుని ప్రక్కన ఉండాల. ప్రభుని ప్రక్క నుండి నిన్ను బలపరచాలంటే ఆయన మాటలు నువ్వేం చేయాలి? వినాలి. విని నీ జీవితంలో అది చెయ్యాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆ ప్రజలను విడిపించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ప్రవక్తను ఎన్నుకోలేదని, గిద్యోనుని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. చూడండి, గిద్యోను అనే పదానికి అర్థం ఏంటంటే పడద్రోయువాడు అని అర్థం, కోయువాడు అని అర్థం. అంటే గిద్యోను అనే దానికి అర్థం పడద్రోయువాడు. హల్లెలూయా. గిద్యోను ఇశ్రాయేలుకి ఎన్ని గోత్రాలండి? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలలో ఈ యొక్క యోసేపు మనం తీసేస్తే 2 గోత్రాలు యాడ్ అయినాయి, ఎఫ్రాయిము, మనష్షే గోత్రాలు. ఈ మనష్షే గోత్రంలో పుట్టినటువంటి వ్యక్తే ఈ గిద్యోను. ఎవరు? ఈ మనష్షే గోత్రములో పుట్టినటువంటి వ్యక్తే ఈ గిద్యోను. హల్లెలూయా. ఈ గిద్యోనును దేవుడు ఎన్నుకున్నాడు. చూడండి ఒకసారి మనం ఇక్కడ మాటలు చూస్తే కనుక 11వ వచనం. యెహోవా దూత వచ్చి, చూడండి, ఒఫ్రాలోని, ఓఫ్రా అంటే ఈ రంగంపేట ఎలాగో ఓఫ్రా అనే ఊరు అలాగా. హల్లెలూయా. ఆ ఓఫ్రా అనే ఊరిలో ఒక చెట్టు ఉందట, మస్తకి వృక్షము క్రింద కూర్చున్నాడు. ఎవరు? ఈ గిద్యోను గారు. గానుగ చాటున గోధుమలను యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. చూడండి, దూత అంటుంది పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను మరలా దేవుడు క్షమించాడు. ఇశ్రాయేలు దేవుడు కనికరం ఎంత గొప్పదో చూడండి. ఇశ్రాయేలుని మరలా విడిపించడానికి ఇశ్రాయేలులో దేవుడు ఒకరిని ఎన్నుకుంటున్నాడు. ఎన్నుకొని ఈ ఇశ్రాయేలీల ప్రజలందరినీ కూడా దేవుడు విడిపించాలని ఆశపడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, నీ కుటుంబాలను రక్షించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. నీ తరాలను, నీ కుటుంబాలను
అన్నిటినీ, ఇంకా వారు రక్షించబడలేదు, వారిని రక్షించడానికి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని ఇదిగో నిన్ను రక్షణలోనికి దేవుడు నడిపించు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని దేవుడు నిన్ను పిలిచి, దేవుడు నీకు బలమును అనుగ్రహించి, దేవుడు ఆత్మ బలాన్ని ఇచ్చి, ఇదిగో నీ కుటుంబ సభ్యుల్ని రక్షించు అని దేవుడు నీకు సువార్తను బలాన్ని ఇచ్చాడు. తన నోటికి బోర వల్ల దేవుడు నిన్ను ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూస్తే పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తమున ఏలినవాడా, ఇదంతయు మాకేల సంభవించును, యెహోవా ఐగుప్తులను మమ్మల్ని రప్పించనని చెప్పచ్చు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ. చూడండి, మా పితరులు గొప్ప దేవుడు అని చెప్పారు కదా, ఆ గొప్ప దేవుడు ఏమైపోయాడు? దేవుడే గనక మాకు తోడై ఉంటే ఇదిగో మాకెందుకు ఇలా జరుగుతుంది అని ఆ గిద్యోను దేవదూతతో ప్రశ్నిస్తా ఉన్నాడు. దేవుడే గనక మాకు తోడై ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? దేవుడే గనక మాకు తోడై ఉంటే ఈ కీడు మా మీదకి రానేలా? అటు బలమైనటువంటి దేవుడట, అద్భుతాలు చేసే దేవుడట, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడట. ఆ ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఏమైపోయాడు? అందరి ఎడల కార్యాలు జరుగుతున్నాయి, నా ఎడల మాత్రమే కార్యం జరగట్లేదు అని ఒకవేళ అనుకుంటూ ఉండొచ్చు. అయితే ఈ గిద్యోను ప్రశ్నిస్తున్నట్లుగా దేవునికి నువ్వు ప్రశ్న అడుగుతూ ఉండొచ్చు. అయితే దేవుడు ఈరోజు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి. సంభవించునేలా యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించునని అతనితో చెప్పెను. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా. చూడండి, నువ్వు బలమును తెచ్చుకొని మిద్యానీయులు ఏం చేయమంటున్నాడు? నీవు బలమును తెచ్చుకొని, ఇక్కడ చదువుదాం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపువాడు నేనే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎంత శ్రమ కలుగుతుంటే, ఎంత ఇబ్బంది కలుగుతూ ఉంటే, ఎంత వేదన కలుగుతూ ఉంటే నీవు చేసే పోరాటాన్ని బట్టి ఆ శ్రమ తొలగిపోవాలా? నీవు చేసే ప్రార్థనను బట్టి ఆ శ్రమ తొలగిపోవాలి. నువ్వు చేసే విజ్ఞాపనను బట్టి ఆ శ్రమ తొలగిపోవాలి. నువ్వు చేసే ఆ ప్రార్థన యుద్ధాన్ని బట్టి ఆ శ్రమంతా కూడా దూరం అయిపోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నాళ్ళు పట్టలేనట్లుగా ఇందాక అన్నారు క్రైస్తవులుగా, నా కుటుంబము, నా పిల్లలు, నా భార్య అనే విధంగా ఈరోజు మనం ఉండకూడదు. కానీ మనకి ఏది పట్టలేనట్లుగా మనం ఉండకూడదు. కానీ చూడండి, గిద్య ఎంత జరుగుతూ ఉంటే గిద్యాన్ని ఏం పట్టలేనట్లుగా గానుగు చాటును కూర్చున్నట్ట. అంత స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతూ పరాక్రమము కలిగిన బలాఢ్యుడా రా అని పిలిచాడు. దేవుడు అతనికి బలాన్ని ఇచ్చాడు. ఆ ఇశ్రాయేలు ఆ యొక్క మిద్యానీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలులను విడిపించమన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను చేతులలో నుండి నీ కుటుంబాన్ని దేవుడు విడిపించమంటున్నాడు. సాతాను చేతులలో నుండి నీ కుటుంబాలను దేవుడు విడిపించునుగాక. అది నీ ద్వారా జరుగునుగాక. దేవుడటి కృపను నీకు అనుగ్రహించునుగాక. దేవుడటి బలమును నీకు అనుగ్రహించునుగాక. ఈరోజు అట్టి బలాన్ని నీకు దేవుడు అనుగ్రహించాడు. అట్టి కృపను దేవుడు నీకు అనుగ్రహించాడు. నీ కుటుంబాలను రక్షించవలసిన బాధ్యత నీకుంది. నీ కుటుంబాలలో అన్నిటిని కూడా దేవుడు సువార్త చెప్పగలిగిన బాధ్యత నీ మీద ఉంది. ఆ భారము నీ మీద ఉంది. హల్లెలూయా. కాబట్టి నీవు గానుగు చాటున కూర్చున్నట్లుగా ఏసీ రూమ్లో కూర్చోవద్దు. నీవు ఏసీ రూముల్లో కూర్చున్న ఆ ఏసీ రూముల్లో ఏం చేయాలా? నీ పాదాలు, నీ మోకాళ్ళు దేవుని పాదాల దగ్గర ఉండాలి. హల్లెలూయా. నీ పాదాలు ఎక్కడుండాలా అంటే నీ మోకాళ్ళు ఎక్కడుండాలి?
దేవుని పాదాల దగ్గర ఉండాలి. దేవుని పాదాల దగ్గర నీ మోకాళ్ళని ఏ తలుపు అయితే వేసి నువ్వు మోకరించావో, నీకుండినటువంటి శ్రమను బట్టి, నీకుండిన కష్టాన్ని బట్టి, నీకుండిన ఇబ్బందులను బట్టి, నీకుండిన వ్యాధులను బట్టి, నీకుండిన రోగాలను బట్టి, నీకుండిన అప్పులను బట్టి ఏ తలుపు అయితే వేసి అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని నువ్వు ఆయన పాదాల దగ్గర మోకాళ్ళు వేసావో, ఆ తలుపే దారి తీసి ఆ రోగానికి తొలగిస్తుంది. ఆ తలుపే దారి ఇస్తుంది. ఏ తలుపు అయితే నువ్వు మోకరించి ప్రార్థన చేసావో ఆ తలుపే నీకు విజయాన్ని ఇస్తుంది. ఆ తలుపు తీయగానే నీకు విజయం దొరుకుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ఇదంతా కూడా చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్. నేను త్వరగానే ముగించేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు చూడండి ఎంతమంది అంటే 32,000 మంది సైన్యం తయారైవి ఈ మిద్యానీయుల మీదకి దండెత్తి వెళ్తున్నారట. ఎంతమంది? 32,000 మంది. ఈ 32,000 మందిలో దేవుడు అన్నాడు, ఎవరైతే భయం కలిగి ఉన్నారో వారు వెనక్కి వెళ్ళిపోండి అన్నాడు. ఎవరైతే భయం కలిగి ఉన్నారో వారు వెనక్కి వెళ్ళిపోండి అన్నాడు దేవుడు. ఎంతమంది వెళ్ళిపోయారో తెలుసా? 22,000 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది? 22,000 మంది వెళ్ళిపోతే ఇంకెంతమంది ఉన్నారు? 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మందిలో దేవుడు అన్నాడు, ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళి నీళ్లు తాగించు. ఎవడైతే చేతితో తీసుకుని తాగడో, ఎవడైతే అందులో ముంచి తాగుతాడో వాడిని వెనక్కి పంపేమన్నాడు. చేతితో తీసుకుని తాగిన వాళ్ళు 300 మంది. ఎంతమంది? 300 మంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 300 మంది. ఆ 300 మందితో యుద్ధానికి బయలుదేరాడు ఈ గిద్యోను. చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 23, 24, 25 చదువుకుంటా. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 23, 24, 25. పిలిపింపబడిన ఇశ్రాయేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. చూడండి, ఎవరిని తరిమారట? కూడుకొని మిద్యానీయులను తరిమిరి. తర్వాత అంతటిని దూతలను పంపి ఎదుర్కొనుటకు వచ్చి బెత్సెరా వరకు యోర్దానును పట్టుకొనుడని చెప్పి ఉండెను గనుక ఎఫ్రాయిములందరూ కూడుకొని బెత్సెరా వరకును వాగులను యోర్దానును పట్టుకొనిరి. 25. మిద్యాను అధిపతులైన ఓరేబు జయేబు అను ఇద్దరిని పట్టుకొని చంపిరి. చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి. తలలను యోర్దాను అవతలికి గిద్యోను నొద్దకు తెచ్చిరి. హల్లెలూయా. మొత్తానికి ఆ మిద్యానీయులకు దేవుడు, ఇందాక మనం 6వ అధ్యాయం 1వ వచనంలో మనం ఏం చదువుకున్నామో, దేవుడు ఇక్కడ విజయాన్ని ఇచ్చాడు. ఏం చేశాడు? దేవుడు ఇక్కడ విజయాన్ని వారికి అనుగ్రహించాడు. ఒక్క గిద్యోను ద్వారా ఆ యొక్క మహిమతో దేవుడు రగిలినట్లుగా నీ ఒక్కడి ద్వారా నీ కుటుంబము మార్చబడాలి. ఆ ఒక్కడి ద్వారా దేవుడి కార్యము ప్రజలు చూసినట్లుగా నీ ఒక్కడి ద్వారా ఈరోజు ప్రజలు చూడాలి. హల్లెలూయా. నీ ద్వారా చూడండి, నీ దేవుడు ప్రజలకు తెలియపరచబడాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూస్తే కనుక యెషయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం.
మిథ్యాను దినములు జరిగినట్లు మిథ్యాను దినములు జరిగినట్లు వారి బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. చూడండి, వారి బరువు కాడిని, ఇశ్రాయేలు యొక్క బరువు కాడిని దేవుడు ఏం చేశాడు? విరిచి ఉన్నాడు. తర్వాత అదే యెషయా గ్రంథం 10వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. ఓరేబు బండ యొద్ద మిద్యానును చూడండి, ఇందాక మనం ఈ మాట చదువుకున్నాం కదా 7వ అధ్యాయంలో. చదువుదాం. ఓరేబు బండ యొద్ద ఓరేబు బండ యొద్ద మిథ్యానును హతము చేసినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా కొరడాలను వాని మీద ఆడించుచు వాడి మీద ఆడిచుచు ఆయన దండము సముద్రము వరకు వచ్చింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నిలబడింది గిద్యోనే కానీ గిద్యోనికి అండగా ఉన్నటువంటి దేవుడు బలమైనటువంటి దేవుడు. ఆయన బలశూరుడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన ఉన్నతమైనటువంటి దేవుడు. ఆయన చూడండి, బలహీనులుగా ఉండిన వారిని బలపరిచిది, యుద్ధములలో పరాక్రమశాలులైరి. చూడండి, అన్యుల సేనలను పారద్రోలిరి అన్నట్లుగా దేవుడు ఈరోజు మనల్ని ఏం చేయబోతున్నాడు? పరాక్రమశాలులుగా చేయబోతున్నాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని గిద్యోనుని పిలిచినట్లుగా దేవుడి రోజు పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని దేవుడిని పిలుస్తాడు. కనుక ఈరోజు నువ్వు దేవునికి లోబడు, ఆయన మాటకు లోబడు. నిన్ను దేవుడు బలపరుస్తాడు. నిన్ను దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. నిన్ను దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. ఎప్పుడంటే ఆయన లేఖన భాగాలను వినినప్పుడు, వాటి ప్రకారం జీవించినప్పుడు. ప్రతి విషయంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. దేవుని జ్ఞానముతో ప్రార్థన పూర్వకంగా మన దేవునితో గడిపినప్పుడు దేవుడే మనకి ఏం చేయాలో ఏం చేయకూడదో మనల్ని నడిపిస్తాడు. మనకి ఆలోచన చెప్పువాడు ఆయన, మనల్ని నడిపించేవాడు ఆయన. అదేవిధంగా నీవు గానుగు చాటున దాక్కునింటే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నిన్ను బయటికి తీసుకుని వచ్చి నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, నీ నామమును గొప్ప చేయుదును. అబ్రహాముకి ఏమి వాగ్దానం ఇచ్చాడు? నీ నామమును గొప్ప చేయుదును అని దేవుడు వాగ్దానం ఇస్తే, అబ్రహాము అంత ఆశీర్వాదము ఈ భూమి మీద ఎవరు కూడా పొందలేదట. వరల్డ్ రిచెస్ట్ పర్సన్, ద ఫస్ట్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఇస్ అబ్రహాం. ఎవరైనా ఉన్నారంటే అది అబ్రహామే. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి అత్యధికమైనటువంటి ధనవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది అబ్రహాం. కనుక దేవుడు అంతగా నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. పేతురు పత్రికలో ఉంది, ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడ్డారు. నీవు గాలికి చాటును దాకోవద్దు. శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, నంది వచ్చిందని కృంగిపోవద్దు. నీవు ధైర్యం తెచ్చుకొని నీ దేవుడు ఏంటో, నీ బాహుబలం ఏంటో నీకు తెలుసు కనుక నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యాన్ని జరిగించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. దేవుడు తన వాక్యాన్ని మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.